హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 22nd ఆగస్టు 2025. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ను అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,145 లెవెల్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ ఫాల్ చూడడం జరిగింది. అంటే ఒక ఫాస్ట్గా ఫస్ట్ 15 మినిట్స్లో ఒక 100 ఫాల్ తర్వాత మళ్ళీ ఈ రేంజ్లో ఏదైతే 25,050 రేంజ్లో సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఎక్కడైతే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ ఉందో ఆ రేంజ్ టచ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఒక స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మళ్ళీ అక్కడి నుంచి ఒక ఫాస్ట్ మూవ్ రికవరీ అవ్వడము, మళ్ళీ డే హై ఏదైతుందో డే హై క్రాస్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. ఓవరాల్ చూస్తే మనకు మార్కెట్ అనేది ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఒక కన్సాలిడేట్ అవ్వడం చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనం ఆప్షన్ బయర్ అయి ఉంటే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమయ్యేదంటే ప్రీమియం డీకే అనేది చాలా ఫాస్ట్గా అవ్వడం జరిగింది డ్యూ టు ఎక్స్పైరీ. ప్రాపర్ సెటప్తో ట్రేడ్ చేసిన వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ గెయిన్ చేసి ఉండొచ్చు, లేదు అంటే మార్కెట్లో అకౌంట్ ఖాళీ అవ్వడం జరిగి ఉంటుంది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే 25,000 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు 25,040-50 రేంజ్ అనేది, అంటే మనకి ఓవరాల్ చూస్తే 25,000 నుంచి 25,050 ఒక 50 పాయింట్స్ రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ జోన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మనకు ఇక్కడ. అదేవిధంగా మనకు రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు ఈరోజు హై ఏదైతే ఉందో 25,150 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే నిఫ్టీ అనేది మనకు ఈ రేంజ్లో ట్రేడ్ అయినంతసేపు సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే 25,000 నుంచి 25,150 రేంజ్లో సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు 25,000 నుంచి 25,050 రేంజ్లో ఏదన్నా సపోర్ట్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకి ఇక్కడ నుంచి లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు, హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకు 25,150 రేంజ్లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మనకు ఈ ఫ్రైడే అనేది ఫ్రెష్ వీక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బేసిస్లో మనకి ఏంటంటే బిగ్ మూవ్ అనేది చూడాలంటే మనకి ఎప్పుడైతే 25,150 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే 25,000 బిలో ట్రేడ్ అవుతే మాత్రం డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 24,870 ఆ లెవెల్ టచ్ అవ్వచ్చు. బట్ ఇన్ బిట్వీన్ 25,040 అండ్ 25,000 రేంజ్ నుంచి 25,150 అనేది మనకు ఒక సైడ్ వేస్ ట్రేడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. ఏదైతే బ్యాంక్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక ఫాస్ట్గా సెల్లింగ్ అనేది వచ్చేసింది. ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ సపోర్ట్ తీసుకొని హైయర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చూస్తే ఈరోజు హై ఏదైతుందో అది రెసిస్టెన్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 56,000 అనుకోండి, రౌండ్ ఫిగర్ 56,000 వేసుకుంటే 56,000 అని ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా సపోర్ట్ ఒకసారి మనం చూస్తే ఏదైతే ఈరోజు లో ఏదైతుందో 55,700 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతే మాత్రం ఫర్దర్గా ఈ ట్రెండ్ లైన్ అనేది ఏదైతుందో ట్రెండ్ లైన్ టచ్ అవ్వడానికి ఈ రేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది. 55,600 రేంజ్ టచ్ అవుతుంది. అంటే 700 రేంజ్ బ్రేక్ అయితే ఫర్దర్ ఒక 100 పాయింట్స్ ఫాల్ అనేది ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి 56,000 పైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా హయ్యర్ రేంజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ సండే రోజు 24th ఆగస్టు 2025 రోజు 11 AM ఒక ఆప్షన్ బయింగ్ పైన ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను, రిజిస్టర్ అవ్వండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.